రజనీ, ఏమైంది నీకు? ఏదో వలలో చిక్కుకున్న చేపలా అల్లాడిపోతున్నావు. శివగామికి భైరవి అనే కూతురుందా? అవును, ఉంది. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడున్న శివగామి కూతురు పేరు భవానీ. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే నిన్ను బెదిరించాలని చూసింది భైరవి. భవానీ, భైరవి కవల పిల్లలు. ఆ భైరవి చనిపోయి ఆత్మగా తిరుగుతుంది. శివగామి మరిది ఆదినే ఆ భైరవిని చంపాడు. ఆ పిల్ల మిమ్మల్ని ఎందుకు భయపెట్టింది? తల్లికి అవమానం చేశాడని బెదిరించడానికి వచ్చుంటుంది. దీనికి ఇంతగా భయపడాలా? పిల్ల ఆత్మ అదేం చేస్తుంది? నీకు తెలియదు రావణ్, శివగామిని నేను మామూలుగా అవమానించలేదు. రోడ్డు మీద చాలా చాలా అవమానించాను. స్టేషన్కి పిలిపించి భయపెట్టాను కూడా. మీరిదంతా చేసేటప్పుడు ఆ శివగామి కూతురు భవాని చూసిందా? ఉన్నట్లుంది. ఆ పిల్లే భైరవికి చెప్పి నిన్ను భయపెట్టమని చెప్పుంటుంది. ఎందరో రౌడీల్ని ఎన్కౌంటర్లు చేశాను. నా మీద చాలాసార్లు అటాకులు చేశారు. కానీ నిన్న రాత్రి బెదిరిపోయినట్లు ఎప్పుడూ బెదిరిపోలేదు. మళ్ళీ ఈ రోజు రాత్రి ఏమవుతుందా అని నాకు భయంగా ఉంది. ఫోన్ రింగు. నువ్వేం కంగారు పడకు. మా గురూజీ ఈరోజు వస్తానన్నారు. ఆయన వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఆయనే ఏదైనా పరిష్కారం చెప్తారు. అలాగే. కానీ నాకు ఈరోజు తలుచుకుంటేనే భయంగా ఉంది. నీకిది కొత్త. నేను ఇలాంటివి చాలా అనుభవించాను. నువ్వేం కంగారు పడకు. ఆయన రాగానే నీకు పరిహారం చెప్తారు. త్వరగా రమ్మను. మనం చెప్పినప్పుడు రారు. ఆయన వచ్చినప్పుడే మనం పరిష్కారం అడగాలి. నీ టైం బాగుంటే వెంటనే వస్తారు. అదిగో వచ్చారు. ఆయనే గురూజీ. 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 కూర్చోండి. సైలెంట్లో పెట్టొచ్చు కదా. ఎవరి బెదురు పక్షి ఈ రేంజ్లో భయపడుతున్నాడు? ఫోన్ శబ్దానికే భయపడిపోతున్నాడు. నా ఫ్రెండ్ రజనీకాంత్. నా కేసు చూడ్డానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్. మరీ ఇంత బెదిరిపోతున్నాడు? వీరుడు, ధీరుడు, సూర్యుడు, ఎన్కౌంటర్ స్పెషలిస్టు, దేనికి భయపడడు అన్నావు? ఇప్పుడేంటి చిగురుటాకులా బెదిరిపోతున్నాడు? ఎందుకు? భైరవికి భయపడ్డాడంట. రాత్రంతా టార్చర్ పెట్టిందంట. గురూజీ వచ్చి పరిష్కారం చెప్తారని నేను ఉండమంటే ఇక్కడే ఉన్నాడు. అర్థమయ్యింది. గురూజీ, ఇది నీ దగ్గర పెట్టుకో. భైరవి ఆత్మే కాదు, ఏ శక్తి నిన్ను ఏం చెయ్యలేదు. దీన్ని పట్టుకుంటే చాలు. ఏదో శక్తి వచ్చినట్టుగా ఉంది. దాని శక్తి అలాంటిదే మరి. ఆది ఏమైనా కాల్ చేశాడా? పోనీ నువ్వేమైనా కాల్ చేశావా? లేదు గురూజీ, ఈ కేసు విషయంలోనే తల ముక్కలయ్యింది. ఆదిశక్తి తగ్గుతూ వస్తుంది. కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. అనుకున్న పనులేమీ చేయలేకపోతున్నాడు. అంటే ఆది ఇంకేం చెయ్యలేడు అంటున్నారా? మంత్రగాడు ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు శక్తిని కోల్పోతూ ఉంటాడు. ఆదికి జరిగింది అదే. శక్తిని బ్యాటరీలాగా రీఛార్జ్ చేసుకోవాలి. పూజ చేసి మళ్ళీ శక్తిని సంపాదించుకోవాలి. ఇంకో విషయం, త్వరలోనే నీ జీవితంలో ఒక పెనుమార్పు సంభవించబోతోంది. అదేంటో నీకు త్వరలోనే తెలుస్తుంది. ఏంటది గురూజీ? అది నీకు ముందు ముందు అర్థమవుతుంది.
ఎందుకు ఈ సస్పెన్స్? సస్పెన్స్ లేకపోతే జీవితంలో మజా ఉండదు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. నమస్కారం. కిందకి దిగండి. నీకు కూడా చెప్పాలా? దిగో. సాక్ష్యాలు ఎక్కడా? ఏం సాక్ష్యాలు? రావణ్ బాస్కి సంబంధించిన సాక్ష్యాలు. ఓ, కావాలా? అందుకే ఆపాము. చూసుకో. అన్నా, అర్థమైందా? వెళ్ళి మీ బాస్కి చెప్పు ఏమీ దొరకలేదు అని. ఏంటి నా మొహం చూస్తున్నావు? వెళ్ళు, ఆ ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళు. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నారా రోడ్డు మీద సాక్ష్యాలు తీసుకుని వెళ్ళడానికి? నువ్వేంటి నా మొహం చూస్తున్నావు? బండితి. మన కారుకే అడ్డం పెట్టారు. పోలీసులకు కాల్ చేద్దామా సార్? మనం ఏమన్నా చెత్త ఏరియా వాళ్ళమా? మనమే పోలీసులం కదా. అవును సార్. వెళ్ళి చూడు, కొడుకులకి సంగతి ఏంటో చెప్పు. హేయ్, ఎవర్రా మీరు? మా వల్ల ఒక తప్పు జరిగిపోయింది, మీరే మాకు సపోర్ట్ చేయాలి సార్. ఏంట్రా, తాగి గొడవ పడ్డారా? లేదు సార్. చైన్ స్నాచింగ్ ఏమైనా చేశారా? లేదు సార్. ఎవరినైనా అమ్మాయిని టీస్ చేశారా? లేదు సార్. పోనీ లేపుకొచ్చారా? లేదు సార్. మరేం చేశారా? చిన్న హత్య చేశాం సార్. సార్ వింటున్నారుగా, యదవులు ఏవేవో మాట్లాడుతున్నారు, మర్డర్ అంటున్నారు. డైరెక్ట్గా మీరే వచ్చి మాట్లాడండి సార్. బలిసిందారా మీకు? హత్య చేసి వచ్చి పోలీసుల్నే సపోర్ట్ చేయమని అడుగుతున్నారా?